ఏం లేదు వంశీ, నువ్వు ఎలా ఉన్నావో కనుక్కుందామని ఫోన్ చేశాను అంతే. ఇప్పుడు నేను బాగాలేకపోతే నువ్వు అక్కడి నుంచి వచ్చి టాబ్లెట్ వేసి వెళ్తావా? ఓంకారం నీవే, శ్రీకారం నీవే, అనగనగా కథకు ఆధారం నీవే, పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే, పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే, పూరమణి సుగుణమణి స్వార్థమెరుగదు నీవునికి, ఇవ్వమని ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికీ, ముత్యమంత పసుపు. ఏంటి కళ్యాణి, మొన్నేదో నేను మూడీగా ఉన్నానన్నా, ఇప్పుడేంటి మేడం గారు మూడీగా ఉన్నారు? నేనేం మూడీగా ఉన్నాను? నేనేం మూడీగా లేను, జస్ట్ థింకింగ్ మూడ్ లో ఉన్నాను అంతే. అబ్బా, మొన్న నేను చెప్పిన డైలాగ్స్ మళ్ళీ నాకు అప్ప చెప్తున్నావా? సరే అయితే దేని గురించి ఆలోచిస్తున్నావో టక్మని చెప్పు. నువ్వు చెప్పలేవు కానీ నన్ను చెప్పమంటావా? ఈ మధ్య వంశీ నీ ఫోన్కి సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు కదా? అది నువ్వెలా చెప్పగలవు? ఎలా అంటే వాడు నా ఫోన్ కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి. ఏంటో కళ్యాణి, వంశీ ఎందుకో ఇదివరకట్లాగా లేడు. వంశీ ఎందుకో మారిపోయాడు అనిపిస్తుంది కళ్యాణి. ఇదివరకు వాడు ఎంత బిజీగా ఉన్నా రోజుకు ఒక్కసారైనా మన కాల్ లిఫ్ట్ చేసేవాడు. కానీ మనం ఇప్పుడు 10 సార్లు కాల్ చేసినా కూడా అట్లీస్ట్ ఒక్కసారైనా ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితుల్లో వాడు లేడు. ఒకవేళ ఎప్పుడైనా పొరపాటున కాల్ లిఫ్ట్ చేసినా ఏదో మాట వరుసకన్నట్టు హడావిడిగా 4 మాటలు మాట్లాడి ఫోన్ పెట్టేస్తున్నాడే కానీ ఇదివరకు అట్లాగా హార్ట్ఫుల్గా మాట్లాడట్లేదు కళ్యాణి. అంతేలే, ఎంతైనా అమెరికా కదా, కొత్త ప్లేసులు, కొత్త పరిచయాలు, కొత్త స్నేహాలు. ఇంక ఈ పాత పరిచయాలు, పాత స్నేహాలు వాడికి ఎక్కడ గుర్తుంటాయి చెప్పు? అదేంటి ఆకాష్, ఏం మాట్లాడుతున్నావు? ఇన్నేళ్ల మీ స్నేహంలో నువ్వు వంశీని అర్థం చేసుకున్నది ఇంతేనా? వంశీ క్యారెక్టర్ ఏంటో, తను ఎలాంటి వాడో నాకన్నా నీకే బాగా తెలుసు. అలాంటిది వంశీ గురించి నువ్విలా మాట్లాడుతున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను ఆకాష్. అక్కడ వంశీ ఎంత బిజీగా ఉంటాడన్న విషయం ఒకప్పుడు నువ్వే నాకు చెప్పావు, అప్పుడే మర్చిపోయావా? వంశీకి మనం ఎన్నిసార్లు ఫోన్ చేసినా తను లిఫ్ట్ చేయడం లేదని నువ్వనుకుంటున్నట్టే రాత్రి తను నాకు ఫోన్ చేసే వరకు నేను అనుకున్నాను. ఏంటి, వంశీ నీకు ఫోన్ చేశాడా? అవును ఆకాష్, రాత్రి వంశీ నాకు ఫోన్ చేసి ఎంత ప్రేమగా మాట్లాడాడో తెలుసా? ఇప్పుడు నేను బాగాలేకపోతే నువ్వు అక్కడి నుంచి వచ్చి టాబ్లెట్ వేసి వెళ్తావా? చూడు, చేతిలో ఫోన్ ఉంది కదా అని ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి విసిగించుకో. నువ్వు చేసే ప్రతి కాల్ అటెండ్ చేయడానికి నేను ఇక్కడ నీలా ఖాళీగా లేను. నోర్మయ్, ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటేనే ఫోన్ చేయి. నేను పనిలో ఉన్నాను, ఫోన్ పెట్టే ముందు. తన ఆఫీస్లో ఏదో బిజీగా ఉండి నీ ఫోను నా ఫోను కూడా లిఫ్ట్ చేయలేకపోయానని
ఎంత బాధపడ్డాడో తెలుసా? ఇక నాకు నిద్ర వస్తుంది చాలు బాబు అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఒకటే కబుర్లు. మళ్ళీ ఇంత లీజర్గా ఎప్పుడుంటానో ఏమో. నీ మీద చాలా బెంగగా ఉంది కళ్యాణి. ఏదో ఒకటి మాట్లాడు కళ్యాణి అంటూ చిన్న పిల్లాళ్ళ ఒకటే విసిగించేశాడంటే నమ్ము. రాత్రి వంశీ మాట్లాడుతుంటే ఒక మనిషి భార్యని ఇంతలా ప్రేమిస్తాడా అనిపించింది తెలుసా? తనేమనుకుంటాడన్నని కూడా లేకుండా చివరికి విసుగొచ్చేసి నేనే ఫోన్ పెట్టేశానే కానీ అంతసేపు మాట్లాడినందుకు తనకింత కూడా విసుగు రాలేదు తెలుసా? అన్నట్టు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నువ్వు వంశీని ఎంతగా మిస్ అవుతున్నావో తను కూడా నిన్ను అలాగే మిస్ అవుతున్నానని, నీ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయనందుకు నీకు సారీ చెప్పమని మరీ మరీ చెప్పాడు. వీలు చూసుకుని తనే నీకు ఫోన్ చేస్తానని కూడా చెప్పమన్నాడు ఆకాష్. వంశీ నా ప్రేమని నీ స్నేహాన్ని ఎంతగా ఫీల్ అవుతున్నాడో తెలుసా? తను నా ప్రేమని నీ స్నేహాన్ని మర్చిపోవడం అంటే తన ఉనికిని తానే మర్చిపోయినట్టని చెప్పాడు ఆకాష్. ఆకాష్, వంశీ ఫోన్ చేయడం లేదని మనం ఇక్కడ ఎంత బాధపడుతున్నామో అక్కడ వంశీ కూడా అంతే బాధపడుతున్నాడు ఆకాష్. వంశీని ప్రపంచం అంతా అపార్థం చేసుకున్నా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తనని అపార్థం చేసుకోకూడదు. నేనెందుకు ఈ విషయాన్ని ఇంత గట్టిగా చెప్తున్నానంటే ప్రపంచం అంతా మనకి దూరం అయిపోతున్నప్పుడు కూడా మనకి దగ్గరగా ఉండేవాడే నిజమైన స్నేహితుడంటారు. మీ ఇద్దరి స్నేహం కూడా అలాంటిదేనని నా గట్టి నమ్మకం. కాదంటావా? రాత్రి వంశీ మాట్లాడిన మాటల్ని బట్టి తను నీకు ఇవాళ రేపో ఖచ్చితంగా ఫోన్ చేస్తాడు ఆకాష్. అప్పుడు నీకే అర్థమవుతుంది వంశీ అంటే ఏమిటో. ఉంటాను. వంశీ మీద నీకున్న ప్రేమను తగ్గించడానికి నేను ప్రయత్నిస్తుంటే వాడి మీద నాలో ఉన్న స్నేహాన్ని పెంచడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు కళ్యాణి. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. చెప్పు బాబు. మేడం, నా పేరు శ్రీనివాస్ అమ్మ, రఘురామ్ గారి పిఏని. అలాగా, కూర్చో. పర్లేదమ్మా. రఘుతో ఏమైనా పనుండొచ్చావా? వాడిప్పుడే ఆఫీస్కెళ్ళాడు. లేదమ్మా, మిమ్మల్ని కలవడానికే వచ్చాను.
మనం త్వరలో స్టేట్ వైడ్గా లార్జ్ స్కేల్లో ఓ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నామని మీకు తెలుసు కదమ్మా. ఆ ప్రాజెక్ట్కి ఏ పేరు పెడదామన్న విషయం మీద రఘురామ్ గారు మీ అభిప్రాయం తెలుసుకోమన్నారమ్మా. అందుకే వచ్చాను. ఈ వ్యాపారాల గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. నేనేం పేరు పెట్టగలను? సర్లే, ఆలోచిస్తాను. అత్తయ్య గారు, నేను కాలేజ్కి బయలుదేరుతున్నాను. లంచ్ తర్వాత టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోకండి. అలాగేనమ్మా. ఈయన పేరు శ్రీనివాస్, మన రఘు పిఏ. నమస్కారం అండి. నమస్తే మేడం. రఘు ఏదో కొత్త ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నాడంట. మనల్ని పేరు పెట్టమని అడుగుతున్నారు. నీకేదైనా పేరు అనిపిస్తే చెప్పమ్మా. అమ్మో, అది చాలా పెద్ద పని అత్తయ్య, నా వల్ల కాదు. నేను బయలుదేరుతాను. వస్తానండి. తను నా కోడలు బాబు, పేరు కళ్యాణి. పేరు చాలా బాగుందండి. అవును, అసలు ఈ పేరే పెట్టేయచ్చు కదా. నిజమే బాబు, నాకు తట్టనే లేదు. కానీ నువ్వు రఘువును కూడా ఒక మాట అడిగితే బావుంటుందేమో. మీరు సజెస్ట్ చేశాక సార్ ఎలా కాదంటారమ్మా. ముందు మీరు రాసివ్వండి, సార్కు ఒకసారి చూపించి ఫైనలైజ్ చేస్తాను. అలాగే. ప్రాజెక్ట్ పేరేంటో ఆ పక్కన మీరే రాసుకోండి. అలాగే మేడం. కళ్యాణి కన్స్ట్రక్షన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. చాలా బాగుంది మేడం. ఉంటానమ్మా. అలాగే. హాయ్ ఆకాష్. హాయ్. ఏమైంది ఆకాష్, 2 రోజుల నుంచి రానేలేదు? ఆఫీస్లో ఏవో ఇంపార్టెంట్ మీటింగ్స్ అంతే. సరే, వంశీ ఏమైనా ఫోన్ చేశాడా? చేశాడు ఆకాష్, నిన్న రాత్రి చేశాడు. అది సరే గాని స్వప్న ఎలా ఉంది? యా, షీఈస్ గుడ్. అదేంటి ఇంత సడన్ గా స్వప్న గురించి? తనని కలిసి చాలా రోజులైంది కదా, ఒకసారి కలిసినట్టుంటుంది కదా అని అడిగాను. ఫోన్ చేసి రమ్మనకూడదు? ఎందుకో తనతో మాట్లాడాలనిపిస్తుంది. సరే, ఇప్పుడే చేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రండి. సార్, మన కొత్త ప్రాజెక్ట్కి అమ్మగారు ఒక పేరు సజెస్ట్ చేశారు. మీరు కూడా చూసి ఫైనలైజ్ చేస్తే పేపర్ ప్రమోషన్కి పంపిస్తాం. ఇవన్నీ చూద్దాం. శ్రీనివాస్ గారు, సార్, మనం ఈ వెంచర్కి మిస్టర్ అరుణ్ అండ్ శ్రీకాంత్ ఏజెన్సీ వాళ్ళని కన్సల్ట్ చేస్తే కదా మొత్తం మెటీరియల్ సప్లై చేద్దాం అనుకున్నాం. అవును సార్. మరి ఇక్కడేంటి మొత్తం మెటీరియల్ మిస్టర్ శ్రీకాంత్ ఏజెన్సీ సప్లై చేసినట్టుంది? సార్, అది సీజన్ అవడంతో అరుణ్ గారు సప్లై చేయడం కష్టమని చెప్పారు. అందుకని మొత్తం శ్రీకాంత్ ఏజెన్సీ నుండే తెప్పిస్తున్నాం సార్. ఇట్స్ ఓకే. సరే కానీ మరి మన వర్క్ కాకుండా సప్లై చేయగలరా? నో ప్రాబ్లం సార్. మన ఎగ్జిక్యూటివ్ అంజన్ కుమార్ గారే శ్రీకాంత్ ఏజెన్సీని సజెస్ట్ చేశారు. అలాగే స్వప్న. ఓకే, టేక్ కేర్, బాయ్. ఏమంటుంది?
ఫైనల్ సెమిస్టర్ ఉందంట, ప్రిపేర్ అవుతున్నానని చెప్పమంది. ఫ్రీ అయిన తర్వాత తనే నీకు కాల్ చేస్తుందంట. ఇట్స్ ఓకే. ఆకాష్, స్వప్న చాలా మంచి అమ్మాయి. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. యా షూర్. ఫిలాసఫీ అనుకోగా? నువ్వు తీసుకుంటున్న ఈ టేక్ ఆఫ్ చూస్తుంటే ఏదో హెవీ టాపిక్ లాగా ఉంది. ఇంకా ఇంట్రొడక్షన్స్ ఆపేసి విషయం ఏంటో చెప్పు. మన లైఫ్లో ప్రతి ఫేజ్కి ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఏ ఫేజ్ మనం మిస్ అయినా అది తిరిగి ఏదో ఒక రోజు మనల్ని బాధ పెడుతుంది, కాదంటావా? మేబీ. అయినా ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్న స్వప్నాన్ని నెగ్లెక్ట్ చేస్తూ నీ ప్రేమను కాదంటున్న ఒక అమ్మాయి కోసం నువ్విలా టైం వేస్ట్ చేసి నీ లైఫ్లో ఒక ముఖ్యమైన ఫేజ్ని మిస్ చేసుకుంటున్నావేమో అనిపిస్తోంది. ఎందుకైనా మంచిది సార్, మెటీరియల్ కరెక్ట్ గా అందించమని చెప్పి అంజన్ కుమార్ ని శ్రీకాంత్ మాట చెప్పని చెప్పండి సార్. అలాగే వచ్చే మెటీరియల్ ఏ కండిషన్ లో ఉందో మెటీరియల్ మేనేజర్ నాగబాబు గారిని ఇన్ఫార్మ్ చేయమని చెప్పండి. ఓకే? డోంట్ వరీ సార్, మనం చెప్పకపోయినా డెఫినెట్ గా వాళ్ళు ఆ పని చేస్తారు సార్. గుడ్. ఓకే, నువ్వు వెళ్ళు. సార్, అన్నట్టు ఆ కొత్త ప్రాజెక్ట్ పేరు కూడా మీరు చూసేస్తే అది కూడా ఫైనల్ చేస్తాను సార్. మర్చిపోయాను. ఒక నిమిషం. హలో. హలో సార్, ఐఎమ్ డిటెక్టివ్ గౌతమ్. చెప్పండి గౌతమ్ గారు. సార్, మీరన్నట్టే ఆకాష్ కళ్యాణి గారిని కాలేజీలో కాకుండా బయట కూడా కలుస్తున్నాడు. ఎక్కడ కలుస్తున్నాడు? సార్, వాళ్ళిద్దరూ ఇప్పుడు మూన్ లైట్ ఐస్ క్రీమ్ పార్లర్లో ఉన్నారు. ఓకే, నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. ఉంటాను. సార్, ఆ పేరు ఒక్కసారి. అమ్మాయి పెట్టిందని చెప్తున్నారు కదా, అదే ఫైనల్ చేసి పంపించండి. అలాగే సార్. ఓకే. కళ్యాణి, నువ్వు చెప్పిందంత కరెక్టే, కానీ అన్ని జీవితాలు ఒకేలాగా ఉండవు. కొంతమందికి ఏ టైంలో ఏం జరగాలో అవి అరేంజ్ చేసినట్టు జరిగిపోతుంటాయి. కానీ నాలాంటి కొంతమంది దురదృష్టవంతుల జీవితంలో అలాంటి అదృష్టం ఉండదు కళ్యాణి. దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోవద్దు. ఈ విషయం ఇంతటితో వదిలేసి ప్లీజ్. సార్, ఏం కావాలి? 2 సాఫ్ట్ డ్రింక్స్. ఓకే సార్. ఆకాష్ గడికి కళ్యాణ్ని కలవద్దని వార్నింగ్ ఇచ్చిన సిగ్గులేదు. రఘురామ్ గారు, హలో రఘురామ్ గారు. కళ్యాణి గారు ఎక్కడున్నారు? నేను కాలేజ్ దగ్గర మూన్ లైట్ ఐస్ క్రీమ్ పార్లర్లో ఆకాష్ తోటి మాట్లాడుతున్నాను. ఏ అలా అడిగారు? ఏం లేదు, మీ కాలేజ్ రూట్లోనే వస్తున్నాను. కాలేజీలోనే ఉన్నారేమో, ఒకసారి కలుద్దామని ఫోన్ చేశాను. షూర్, ఇక్కడే ఉంటాను, రండి. ఆకాష్ని కూడా కలిసినట్టుంటుంది. ఓకే, 5 minutesలో వస్తున్నాను. రఘురామ్ గారు కూడా వస్తున్నారంట.
హాయ్ కళ్యాణి. హాయ్ రఘురామ్ గారు, కూర్చోండి. హాయ్ ఆకాష్. హలో సార్. రఘురామ్ గారు, లంచ్ టైం అయింది. నేను లేకపోతే మీ అమ్మగారు టాబ్లెట్స్ వేసుకోవడం మానేస్తారు. నేను బయలుదేరుతున్నాను. అవును, మీరు ఇంటికేనా? లేదు కళ్యాణి, నేను కాసేపు ఆకాష్తో మాట్లాడి తర్వాత ఆఫీస్కి వెళ్తాను. అక్కడ ఇవాళే సరి చేయాల్సిన అకౌంట్స్ కొన్ని మిగిలిపోయాయి. వాటిని బ్యాలెన్స్ చేసి ఇంటికి వస్తాను. నువ్వు బయలుదేరు. ఓకే అండి. ఆకాష్, బాయ్. బాయ్. చనిపోయిన ఫ్రెండ్ భార్యకి హెల్ప్ చేయడం అంటే నీ దృష్టిలో ఇలా ఐస్ క్రీమ్ పార్లర్ చుట్టూ తిప్పడమా?